అండి నమస్తే. ఈరోజు మీకు రాగి సంగటి నాటుకోడి పులుసు చూపించబోతున్నానండి. వాటికి కావాల్సినవి ఏంటి, ముందుగా మనం ఒక గ్లాసు బియ్యం తీసుకుందామండి. మా అక్కడ రేషన్ బియ్యం లేవు కాబట్టి ఇది మామూలు బియ్యమే తీసుకున్నాను. మీ ఇక్కడ రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యం తీసుకోండి. ఇవి కడిగి పక్కన పెట్టేసుకుందామండి. ఇవి కనీసం ఒక గంట అరగంట నానబెట్టుకుందామండి. ఈ లోపల మనము కోడి పులుసు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ఓకేనా, ఇవి కడిగి పక్కన పెట్టేసుకుందాము. వాటర్ పోసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం చికెన్లోకి మసాలా చూపించబోతున్నానండి. అవేంటంటే ధనియాలు, అల్లము, వెల్లుల్లి, మిరియాలండి, చెక్క ఒక 3 తీసుకున్నాను, ఇలాచీలు, షాజీరా, లవంగాలు ఒక 6 తీసుకున్నానండి, మరాఠీ మొగ్గండి, జాపత్రి అండి, అనాస పువ్వు. ఓకేనా, అల్లం వెల్లుల్లి ఇవి ఈ పేస్ట్ చేసుకుని పచ్చి కొబ్బరి అండి, ఇవి తీసుకోవాలి మనము. ఈ ముక్క సరిపోతుంది, మన గ్రేవీ కావాలి కదా దానికన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కలిపి దీంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకొని పట్టుకుందామండి. మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా ఇందులోనే వేయాలన్నమాట. కొద్దిగా జాజికాయ, ఒక నల్ల ఇలాచి, 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. చికెన్ని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకుందానండి. నేను 1 స్పూన్నర వేసుకుంటున్నానండి. నేను స్కిన్ అయితే తీయించాను, స్కిన్తోనే బాగుంటుంది కానీ స్కిన్ అక్కర్లేదని స్కిన్ తీయించుకొని వచ్చామన్నమాట. ఒక స్పూన్ పసుపు వేసుకున్నాము, అలాగే కారం కూడా వేసుకుందాము. నేను ఈ స్పూన్ తోటి 2 వేసుకుంటున్నానండి ఫుల్గా. మీరు ఎలా కారం తింటారో కారాన్ని బట్టి మీరు వేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం పట్టుకున్న మసాలాలు కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ పేస్ట్ అనేది ఇందులో వేసేసుకుందాము. చాలా టేస్ట్ ఉంటుందండి, మీరు ఇలాగా చేసుకోండి. ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు మీరు చేసుకున్నా కూడా ఇలాగే చేసుకుంటారు మీరు. ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంత ముక్కకు బాగా పట్టించాలన్నమాట. అలాగా కలుపుకోవాలి. కారము, ఉప్పు అంతా పట్టేలాగా కలుపుకోవాలి. చికెన్ని కాలుస్తేనే బాగా రుచిగా ఉంటుందండి. నాటుకోడి కాల్చి పసుపు రాసుకోవాలి, అప్పుడే దానికి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. కడాయి మీద పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం కూరకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుందామండి. అంటే 1/2 కేజీ చికెన్ కదా, దాని ఒక 4 టేబుల్ స్పూన్ పోసుకున్నానండి, సరిపోద్ది. ఆయిల్ అయితే కాగిందండి. ఒక చిన్న ఉల్లిపాయ మాత్రం కట్ చేసుకొని వేసుకుంటున్నాను, ఇది సరిపోతుంది. ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాము. నేనైతే ఎలా చేస్తున్నానో అలాగే చేసుకోనండి. రుచి మాత్రం చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. లైక్ సపోర్ట్ ఇవ్వండి కదా మీరు. అంతా కలిసేలాగా ఒకసారి పైకి కిందికి అంతా కలుపుకుందామండి. ఇప్పుడు అంతా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఒక 3 నిమిషాలు చక్కగా ఉడికిపోతుంది కదండి. ఎందుకంటే ఇలాగా ఆవిరి మీద ఉడికితే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనము ఒకసారి కలుపుకొని వాటర్ పోసుకుందాం ఇందులో. ఎందుకంటే ముక్క ఉడకాలి కదా, నాటుకోడి అంటేనే కొంచెం లేటుగా ఉడుకుతుంది ముక్క అనేది, అందుకు కొంచెం వాటర్ పోసుకుందాము. ఈ గ్లాసు 2
గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకుందామండి, ఎందుకంటే ముక్క అనేది ఉడకాలి. ఉడికినాక ఒక 5 నిమిషాలు ఆగాక టమాటాలు వేసుకుందాము. ఈ 4 టమాటాలు సన్నగా తరుక్కొని ప్యూరీ చేసుకుంటానండి, ఎందుకంటే మనకి మంచిగా చిక్కటి గ్రేవీ వస్తుందన్నమాట. మసాలాతో పాటు ఇది కూడా గ్రేవీ వస్తుందన్నమాట. ఇది మనం జ్యూస్ చేసుకుంటే మనకి ప్యూరీ కూడా రెడీ అయిపోయిందండి, టమాటా ప్యూరీ. ఉడికిపోయింది కదా, ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయిందండి. ముక్క మెత్తగా సాఫ్ట్గా ఉంటేనే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం పట్టుకున్న టమాటా ప్యూరీ ఉంది కదా, ఇందులో వేసేద్దాం. ఇక వేసేసి మరొక 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఇక ఈ టమాటా పచ్చివాసన పోయేదాకా మరగనిస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి. అప్పుడు మీకు గ్రేవీ చిక్కగా కావాలా పలుసుగా కావాలా అనేది అప్పుడు మనం చూసుకోవచ్చు. ఎంతగా మనకు పులుసు కావాలనేది అప్పుడు మనం నిర్ణయించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మాత్రం మనము ఇది ఉడకనిచ్చేద్దాం, మూత పెట్టేసుకొని. వాటర్ తీసుకుంటున్నానండి. ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను కదా, దానికి ఒక 4 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే అన్నం మెత్తగా ఉడకాలి కదా, అందుకని. 4:30 పోసుకోవచ్చు అనమాట. అన్నం మెత్తగా ఉడికే దాన్ని బట్టి చూసుకోవాలి మనం. ఇప్పుడు వాటర్ మరగనిద్దామండి. వాటర్ మరిగాక మనం నానబెట్టుకున్న బియ్యం ఇందులో వేసుకుందాము. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందామండి రుచికి, అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట సంగటికి. చూద్దామండి. నాకైతే ఈ చిక్కదనం సరిపోతుందండి నాకు. మీకు ఎలా కావాలో అలా చూసుకోండి. ముక్క కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికిందండి. ఇది మనం ఉడికిపోయినట్టేనండి కోడికూర. ఇప్పుడు మనము ఉడికిపోయింది కదా, ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమేనండి. నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది మనకి. చూస్తున్నారు కదా, ఇలా ఇంకా చిక్కగున్నా పర్వాలేదు, కానీ మనం పులుసు అనుకున్నాం కదా, కొంచెం చారుగా ఉంటేనే బాగుంటుంది. మన సౌత్ ఇండియన్స్ వాళ్ళకి అందరికీ నచ్చిన రాగి సంగటి నాటుకోడి పులుసు అండి. చాలా ఫేమస్ అయిన డిష్ కదా. స్టవ్ కట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఎసరు వచ్చేసిందండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాము. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఉడికిపోయిందండి, మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం రాగి పిండిని వేసుకుందామండి. రాగి పిండి వేసుకున్నాక కలపకూడదు, అలాగే ఉడకనివ్వాలి. నేను 2 గ్లాసులు వేసుకుంటున్నాను. రెండు వేసుకున్నాను కదా, మనం అలాగే మూత పెట్టేసుకోవాలండి.
ఒక 2-3 నిమిషాలు ఆగి చూసేద్దాము. కొంచెం పిండిని అటు ఇటుగా వేసుకోవాలి, కానీ కలపకూడదు. ఇప్పుడు మనం అంత కలిసేలాగా ఒకవైపు నుంచే కలుపుకుంటూ ఉందామండి. ఇలా కలుపుకోవాలండి. కొంచెం మన గరిటె అనేది కొంచెం గట్టిగా ఉండాలి, లేకపోతే ఇరిగిపోద్ది. అందుకే కొంచెం తెడ్డు లాంటిది చూసుకొని కలుపుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం ఉండలు చేసుకుందామండి. వేడివేడి కాకుండా కొంచెం చల్లారాక చేసుకుందాము. ఇదైతే ఉండలు చేసుకుందామండి. కాలుతుంది, కొంచెం తడి చేసుకొని వేసేసుకుందాము. ఇలాగ చేసుకోవాలండి. రాగి ముద్దరైతే చేయటం అయిపోయినాయండి. ఇప్పుడు మనము నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది. ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగుందండి. ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.